ఉన్నని చూడటానికి వచ్చారు. ఆ ఆనందం మీ ముఖాలందరిలో చక్కగా కనపడుతున్నట్టు. అమ్మ దగ్గర చదివి ప్రపంచాన్ని ఏలుతున్నారు ఈ రోజంతా మనకి అనిపిస్తుంది. విజిట్ దిస్ కాలేజ్ సో మెనీ టైమ్స్ సో దట్ ద స్టూడెంట్స్ నౌ హు ఆర్ స్టడీయింగ్ హియర్ దే విల్ బి ఇన్స్పైర్డ్. గజ్వేల్ పట్టణం అంతా కూడా మహా సందడి. ఎందుకంటే పాలిటెక్నిక్లో ఏదో జరుగుతుందని. పాలిటెక్నిక్లో విద్యార్థులందరూ ఒక్కసారి ఇక్కడికి వస్తే ఒక గొప్ప అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం ఈరోజు చూడగలం. వస్తూ కూడా మా కారు ఎక్కడ పెట్టుకోవాలనే పరిస్థితి కనబడింది అన్నట్టు. 2001 వరకు కూడా ఒక విద్యార్థులు మహాసమ్మేళనం జరిగింది. దాని సందర్భంగా 2000 మంది దాకా స్టూడెంట్స్ స్టాఫ్ కూడా అప్పటి నుంచి వర్క్ చేసిన ఆఫీస్ నుంచి ప్రిన్సిపాల్ వరకు అప్పటి నుంచి పనిచేసిన విద్యార్థులు, ప్రిన్సిపాల్స్ ఇచ్చేవాళ్ళు అందరూ కూడా 150 మెంబర్స్ స్టాఫ్ దాకా వచ్చారు. వాళ్ళందరూ కూడా అప్పటి విద్యార్థులు అందరం తీసుకొస్తారు. పూలదండ చదవాలతో వాళ్ళకి సన్మానం చేసి పూర్వ విద్యార్థులు చాలా సక్సెస్ చేసుకుని దాన్ని ఆర్గనైజ్ చేసిన మ్యాజిక్ మాస్టర్ 88 బ్యాచ్లు చాలా కష్టపడిన లాస్ట్ 2 డేస్ నుంచి ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అందరూ కూడా చక్కగా అన్ని కంప్లీట్ చేశారు. కవరేజ్ చేసిన దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా సమ్మేళనంకు నేడు పెద్ద ఎత్తున 1988 బ్యాచ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న అందరూ పూర్వ విద్యార్థులు వివిధ హోదాలలో మంచి మంచి స్థాయిలలో గవర్నమెంట్ ఉద్యోగులు, ఎంతోమంది కాంట్రాక్టర్లు, ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు, ఎంతోమంది రాజకీయవేత్తలు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ఈరోజు ఐపీఎస్లు, ఐఏఎస్లు, ఏసీపీలు, ఈరోజు ఎంతోమంది ఒక 3 దశాబ్దాల ఈ కాలేజ్ నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా నేడు కలవడం జరిగింది. నేను కూడా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ హాస్టల్లో వచ్చి పడుకోవడం జరిగింది. ఇక్కడ సమస్యలు తెచ్చుకోవడం జరిగింది. ఆ సమస్యల పరిష్కారం దిశలో మనం చూసుకుంటే పిల్లలకు స్పోర్ట్స్ కిట్ ఆ రోజు నేను వాగ్దానం చేసిన స్పోర్ట్స్ కిట్స్ ఆల్రెడీ ఇక్కడ డెలివరీ చేయించినాము. ఈ బిల్డింగ్కి సంబంధించిన మరమ్మతులకు సంబంధించి ఏఈ గారి దగ్గర మనం ఆల్రెడీ కొన్ని ఎస్టిమేషన్స్ తీసుకున్నాము. ప్రభుత్వంలో వాస్తవానికి కూడా గత ప్రభుత్వంలో చేసిన అప్పుల ద్వారా ఎన్నో సమస్యల వల్ల బడ్జెట్ కూడా పోయింది. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా ఈ కాలేజీని చాలా చిన్న చూపు చూడడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం ఎడ్యుకేషన్ హబ్ అయింది, కానీ ఈ జిఎంఆర్ పాలిటెక్నిక్ని మాత్రం పూర్తి స్థాయిగా ఒక పాడుపడ్డ బంగ్లా లెక్క. ఇందులో ఎక్కువ 70% ఎస్సీలు ఉంటారు కాబట్టి ఊరి అవతల వెలివాడలు ఎట్లుండాలో ఆ విధంగా దీన్ని పక్కన పెట్టినారు. కానీ మా ప్రభుత్వంలో పూర్తి స్థాయిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, పూర్వ విద్యార్థిగా నేను ఈరోజు భరోసా ఇవ్వడం జరిగింది. అలుమ్నిగా భరోసా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఎక్కడి నుంచి అయితే రాజకీయ ఓనమాలు మొదలు పెట్టినామో అక్కడి నుంచి మొదటడుగు మొదలుపెట్టి తప్పకుండా ఈ కాలేజీని, ఈ హాస్టల్ని బాగుపరుచుకుంటామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది.